తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 10 రోజుల్లో మొదటి జాబితా విడుదల చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారా? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల కేటాయింపుపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్యలో చర్చలు ఫైనల్ అయినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంతకాలం ఇద్దరు అధినేతలు బయటపెట్టలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత జాబితాను బయట పెట్టాలి అన్నది మొదట్లో ఇద్దరు అనుకున్నారట. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఎప్పుడైతే జగన్ నియోజకవర్గాలు మార్పులు చేస్తున్నారో, ఎప్పుడైతే కొందరు అభ్యర్థులను ప్రకటించేస్తున్నారో అప్పటి నుంచే చంద్రబాబు, పవన్ పైన కూడా అభ్యర్థుల ప్రకటనపై ఒత్తిళ్లు మొదలైపోయాయట. పైగా చంద్రబాబు గతంలో మాట్లాడుతూ అభ్యర్థులను ముందుగానే ప్రకటించేస్తానని హామీ కూడా ఇచ్చున్నారు. దాని ప్రకారం ఇప్పుడు అభ్యర్థులని ప్రకటించక తప్పేటట్లు లేదట. అందుకనే పొత్తుల్లో జనసేనకు కేటాయించబోయే సీట్లను, నియోజకవర్గాలను పక్కన పెట్టేసి ఖాయంగా టీడీపీ పోటీ చేయబోయే నియోజకవర్గాలను ప్రకటించాలని చంద్రబాబు అనుకున్నారు. ఇందులో భాగంగానే పలువురు సీనియర్లతో మంతనాలు జరుపుతూ సర్వే రిపోర్టులను దగ్గర పెట్టుకుని కసరత్తు మొదలుపెట్టారు. దీని ప్రకారం మరో 10 రోజుల్లో కానీ, లేకపోతే సంక్రాంతి పండుగ తర్వాత కానీ టీడీపీలో మొదటి జాబితా విడుదలయ్యేందుకు అవకాశం ఉందంటున్నారు. సుమారు 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల టాక్. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖాయమని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. దాని ప్రకారం 19 మందికి టికెట్లు ఖాయమన్నట్లే. కాకపోతే ఇందులో 2 మార్పులు ఖాయమట. అవేంటంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి టికెట్ లేదంటున్నారు. ఎందుకంటే ఈ సీటును జనసేన కోరుకుంటోంది. అందుకే బుచ్చయ్యను రాజమండ్రి ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు అడుగుతున్నారట. ఇక రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి బదులుగా ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో జనసేన మొదటి జాబితా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేకపోతున్నారు. ఇంతలోనే ఈ 2 పార్టీలతో బీజేపీ కూడా చేతులు కలపబోతుందనే ప్రచారం మొదలైంది. అది కనుక ఖాయమైతే జాబితాలో మార్పులుంటాయి. అప్పుడు మొదటి జాబితా విడుదలయ్యి లేట్ అయ్యే అవకాశం ఉంది.